నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గతంలో మేము 10 సంవత్సరాలు ఎంపీడీసీగా పనిచేయడం జరిగింది. అందులో కూడా మాకు గ్రామ పంచాయతీ నుండి ఎటువంటి ప్రాతినిధ్యం లేకపోయినా కూడా అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. సీసీ రోడ్ల నిర్మాణం కానీ, పద్మశాలి భవనం కానీ, దానికి స్థలం కేటాయించడానికి కూడా మా ప్రాతినిధ్యం ఉంది. బోర్లు వేయించడం, డూమ్ లైట్లు పెట్టడం, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో కంపౌండ్ వాల్ కట్టడం, ఇంకా ఉపాధికి కూడా పిల్లలకి జాబ్స్ ఇప్పించడంలో కూడా మన ఈటల రాజేందర్ సార్ ఆదరణతో అనేక అభివృద్ధి పనులు కూడా జరిగింది. ఆర్థికంగా ఉన్న కుటుంబాల కష్టకాలంలో కూడా సారు సహాయం చాలామందికి అందడం జరిగింది. ఇంకా ఇప్పుడు గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నిక చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అనేక అభివృద్ధి పనులు చేసి కూడా మేము మా గ్రామాన్ని సస్యశ్యామలంగా ఆదర్శవంతంగా చేసుకోవడానికి ముందున్నాం. బీసీ మహిళ కాబట్టి మహిళల ఆలోచన అభిప్రాయాలతో కూడా తీసుకొని ఈ గ్రామ సభల ద్వారా కూడా మా నిర్ణయాలు ముందు పెట్టి అందరి అభిప్రాయాలతోటి మేము అభివృద్ధి పనులు చేయడానికి ముందుండి చేయగలుగుతాం. అందుకే శ్రీరామపల్లి గ్రామ ప్రజలందరూ వాళ్ళ బిడ్డగా భావించి, వాళ్ళ ఇంటి బిడ్డగా భావించుకొని నన్ను ఆశీర్వదించి మా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పంచాయతీలో సర్పంచ్ ఎన్నికైన తర్వాత మేము అనేక అభివృద్ధి పనులు చేయడానికి ముందుకొచ్చాము. అందులో ముఖ్యంగా జాలుగాలువ రోడ్డు ఫస్ట్ రైతులకి అది చాలా ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళు పోవడానికైనా రావడానికి. కాబట్టి పెద్దబాట రోడ్డు నిర్మాణం, హనుమాన్ టెంపుల్ నుండి ఒడ్రి కాలనీకి వెళ్ళే దారి కూడా రోడ్డు వేస్తాం. వాటర్ ప్లాంట్ నిర్మాణంలో కూడా అది చాలా వెనుకబడి అది పనిచేయడం లేదు. దాన్ని కూడా రిపేర్ చేయించి అందరికీ వాటర్ సౌకర్యాన్ని కూడా అందించగలం. మహిళా సంఘ భవనం కూడా వివో సంఘం అది పూర్తి కాలేదు. దాన్ని కూడా మేము మా దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని పూర్తి చేయగలము. పంచాయతీ పెండింగ్ పనులు కూడా పూర్తి చేయగలము. అన్ని కులాల భవనాలను కూడా మేము మా దృష్టిలో పెట్టుకొని అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గ్రంథాలయము ఇంకా అనేక రకాలుగా ఉన్న సదుపాయాలను కూడా చేయడానికి ముందుకొచ్చాము, చేయగలము.